నెక్స్ట్ చూసుకుంటే కౌన్సిల్ చట్టం 1909 మింటో మార్లే సంస్కరణ అంటాం. సో భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే ఉన్నాడు. భారత వైస్రాయ్ లార్డ్ మింటో 2 అన్నట్టు. అయితే విచక్షణాత్మక ఓటింగ్‌ని తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ. దేనిలో? కౌన్సిల్ చట్టం 1909 తర్వాత. ఓకేనా. సో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా మార్చారు. సో ఇక్కడ వైస్రాయ్ కేంద్ర నిర్వాహక కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి లోపల సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలు ఈ చట్టం ద్వారా ప్రారంభమయ్యాయి. ఏ చట్టం ద్వారా? 1909 కౌన్సిల్ చట్టం ద్వారా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. పంజాబ్, బర్మా, అస్సాం, మద్రాస్, ఒరిస్సా, బెంగాల్, బీహార్లలో మనకి 30, 50 ఈ రకంగా శాసనమండలి సభ్యులు ఉన్నారు. అంటే పంజాబ్, బర్మా, అస్సాంలో 30, మద్రాస్, ఒరిస్సా, బీహార్, బెంగాల్లో 50 మంది రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా ఎన్నికబడ్డారు అన్నట్టు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ముస్లింలకు మతపరంగా ప్రత్యేక నియోజకవర్గాల గణాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ 1909 లార్డ్ కౌన్సిల్ చట్టం లోపల. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే లార్డ్ మింటోని మత నియోజకవర్గాల గణాల పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్. అసలు రూపం కన్నా నీడను మిగిల్చిందని ఈ చట్టాన్ని విమర్శించారు. హిందూ ముస్లింల మధ్య ఏర్పాటు బీజాలు నాటిందని, భారత విభజనకు దారితీసిందని గౌరవనీయులు నెహ్రూ గారు ఈ కౌన్సిల్ చట్టం 1909 గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1919. దీన్ని మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మాంటెగ్ ఇతను ప్లస్ వైస్రాయ్ చేమ్స్ఫర్డ్ ఇద్దరు కలిసి ఈ సంస్కరణలు చేయడం జరిగింది. 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 1921ని గొప్ప విభాజక సంవత్సరంగా మనం జనాభాలో చూసుకుంటాం అన్నట్టు. సో భారత హై కమిషనర్ అనే పదవిని కూడా ఏర్పాటు చేశారు ఈ భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రారంభమైంది. ద్వంద్వ పాలన అంటే 2 రకాలుగా పవర్స్ని డివైడ్ చేశారు. ఒకటి ట్రాన్స్ఫర్ అధికారాలు, రిజర్వ్ అధికారం. ట్రాన్స్ఫర్ అధికారాలు చూసుకుంటే మంత్రిమండలి సలహాతో గవర్నర్ నిర్వహణ చేస్తాడు. రాష్ట్ర శాసనసభకు బాధ్యత ఎవరు వహిస్తారంటే టోటల్గా వీళ్ళు. ఓకేనా. మంత్రిమండలి సలహాతో గవర్నర్ రాష్ట్ర శాసనసభకి బాధ్యత వహిస్తాడు. ఇక్కడ రిజర్వ్డ్ అధికారాలు చూసుకుంటే ఇవి 28 ఉంటాయి. బ్రిటిష్ కౌన్సిలర్ సాయంతో గవర్నర్ నిర్వహిస్తాడు. రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించారు అన్నట్టు. రైట్. ఈ రకంగా కేంద్రంలో కూడా ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేస్తారు. ద్విసభా విధానం. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎగువ సభ, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దిగువ సభ అన్నట్టు. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో 60 మంది సభ్యులు. ఇక్కడ దీనిలో 104 మంది సభ్యులు ఎంపికైనరు, కానీ 41 మందిని మాత్రమే నియమించడం జరిగింది. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో పదవీకాలం 5 సంవత్సరాలు. సో అధ్యక్షుడిని వైస్రాయ్ నియమిస్తాడు. అధ్యక్షుడు సర్ ఫెడరిక్ వైట్ అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే 3 సంవత్సరాల పదవీకాలం. అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తీసుకుంటే సచ్చిదానంద సిన్హా. ఓకేనా. సో ఆస్తి పన్ను చెల్లింపు, విద్య ఇవన్నీ ప్రాతిపదికగా పరిమిత ఓటు హక్కును కల్పించడం జరిగింది. మద్రాసులో 1921లో, కేరళ, ట్రావెన్కోర్, కొచ్చిలో 1920లో పరిమిత ఓటు హక్కును కల్పించడం జరిగింది.